హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చేపల పులుసు. ఈ చేప పేరు మీకు తెలుసుంటే నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి, నేను లాస్ట్లో అయితే చెప్తాను. ముందుగా క్లీన్ చేసేసుకున్న ముక్కలకి ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా అన్నీ వేసుకొని శుభ్రంగా ఆ ముక్కలన్నిటికి కూడా ఈ ఉప్పు కారం బాగా పట్టించేటట్టు నిదానంగా కలుపుకోవాలండి. అప్పుడు ఫిష్ మొత్తానికి కూడా పడుతుంది. నిదానంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు, చిన్న అల్లం, కొంచెం 1 టేబుల్ స్పూన్ జీరా తీసుకున్నాను. వీటిని ముక్కలు చేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి. మనకు పులుసులో గ్రేవీలాగా బాగుంటుంది. మిక్సీ గిన్నెలోకి ఇవి యాడ్ చేసేసుకొని మెత్తగా మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి పెనం పెట్టేసుకొని పెనం హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు నిలువుగానే కట్ చేసుకొని వేసుకున్నాను. పులుసులో టేస్ట్ బాగుంటుంది. ఆనియన్ ముందుగా 2 చాప్ చేసి పెట్టుకున్న అవి యాడ్ చేశాను. ఆనియన్స్ తొందరగా వేగడానికి సాల్ట్ అనేది యాడ్ చేశాను. సాల్ట్ అనేది యాడ్ చేస్తే ఆనియన్స్ తొందరగా వేగుతాయి. ఇలా ఎగిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసిన మిశ్రమాన్ని అందులో యాడ్ చేసేసి నిదానంగా కలుపుకోవాలండి. ఆ తుప్పర్లు అనేవి, నూనె అనేది మన మీద తుల్లకుండా కొంచెం సేపు కలుపుకొని మూత పెట్టేయాలి. లేకపోతే ఆ నూనె అనేది మన మీద తుల్లుతుంది. తర్వాత కారం, ఉప్పు సరిపోయిందో లేదో రుచికి చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టు. వీటిని మూత పెట్టుకొని స్లో కుకింగ్లోనే అంతా ఉడికించుకోవాలి. నూనె అంతా పైకి తేలిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని మనం ముందుగా ఉప్పు కారం పట్టించి ఉంచిన చేప ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చేప ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత నిదానంగా కలపాలి. పైనుంచి కిందకి ఒకేలాగా. ఎలా పడితే అలా కలిపితే చేపలు అనేవి విడిపోతాయి. వీటిని కూడా స్లోగా కుక్ చేసుకున్న తర్వాత నూనె తేలిన తర్వాత నేను ముందుగా చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను. మన పులుపు తగ్గట్టు యాడ్ చేసుకొని నిదానంగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మొత్తం ఉడికిన తర్వాత గరం మసాలా యాడ్ చేశాను. నూనె అంతా పైకి తేలిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. వీటిని కానగత్తులు అంటారండి. నేను ఇవి ఫస్ట్ టైం మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో తిన్నాను. ఇది సముద్రపు చేప. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది వండినప్పుడు కాకుండా ఒక రోజు ఉంచి తర్వాత తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఏ చేపల పులుసు అయినా తర్వాత రోజుకి టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంతే వీడియో. థ్యాంక్ యూ.